నువ్వెంత పాపంలో కూరుకుపోయినా నో ప్రాబ్లం, దేవుడు నిన్ను లేపుతాడు పైకి, పరిశుద్ధునిగా చేస్తాడు ఆయన. ఆమేన్. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినావు కాబట్టి యు విల్ నాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకానికి వచ్చారు, కానీ పరలోకానికి వెళ్ళేవారు ఎవరంటే ఆయనని పోలి నడుచుకునేవారు. అలిసిన వారిని, కృంగిన వారిని, బలహీనులైన వారిని, పడిపోయిన వారిని, పాపంలో ఉన్న వారిని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ యేసయ్య ప్రేమ. వాక్యము ద్వారా నా జీవితము మార్చబడ్డది. ఈ ఉజ్జీవ మహాసభలు తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. దుఃఖం నిజంగా సంతోషంగా మారింది ఈ దినం. నేను జీసస్ లవ్ అంటే ఏంటో తెలుసుకున్నా. నేను ఇన్ని రోజులు దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ నాకు దేవుడు ఏం చేయట్లేదు అన్న నిస్పృహతో ఉన్నాను. ఇప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. మమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు, దీవించాడు అని మేము విశ్వసిస్తున్నాం. ప్రపంచంలో ఏ ప్రేమనైనా కొలవచ్చు, కానీ దేవుని ప్రేమను కొలవలేము. నిజంగా ఈ రోజు చాలా ఆత్మీయంగా బలపరచబడ్డాం. 10, 11, 12, 13 మరి మీ అందరికి తెలుసు, కాకినాడ మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్స్ కాకినాడ ఉజ్జీవ సభలు దైవజనులు ఆత్మీయుల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఆ 4 దిన సభలకి ప్రార్థించి వాతావరణం ప్రతి పరిస్థితి చక్కపరిచి మనందరం కలిసి ఆరాధించి స్తుతించి ప్రభునామాన్ని గణపరచబోతున్నాం. కాకినాడ ప్రజలకి ప్రేమపూర్వక ఆహ్వానం. నీటి బుడగలు వచ్చినాయమ్మా, చాలా వచ్చినాయి. నీకు ఆపరేషన్ చేయాలని చెప్పాను. గర్భసంచి ఎప్పుడు చెకప్కి వెళ్ళావు? నిన్న పోయినా. నార్మల్ అని వచ్చింది. నార్మల్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. బాబుకు కడుపు నొప్పి లేచిందమ్మా, హాస్పిటల్ తీసుకుపోతే స్కానింగ్ తీస్తే అపెండిక్స్ నొప్పి అన్నారమ్మా. అపెండిసైటిస్ అన్నారు. ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఆపరేషన్ అవసరం. ఏమొచ్చింది రిపోర్ట్? నార్మల్ రిపోర్ట్. అంటే అంతకు ముందు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. సంపూర్ణ స్వస్థత. గట్టిగా చప్పట్లు కొట్టాలా.